హాయ్, అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఇల్లు అనేది, సొంత ఇల్లు అనేది అవసరం. బట్ నా లైఫ్లో ఏంటంటే, మాకు గవర్నమెంట్ తరఫు నుంచి, కేసీఆర్ నుంచి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే వచ్చింది. సో మేము దాన్ని కొంచెం ఫర్నిషింగ్, కొంచెం అవి ఇవి చిన్న చిన్న పనులు, మేస్త్రి పనులు అవన్నీ చేయించుకుంటున్నాం. సో అది ఇవాళకి కంప్లీట్ అంటే ఒక 60% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో 40% ఉంది. సో ఎక్కడి వరకు అయితే అయిందో అక్కడి వరకు మీకు నేను ఇప్పుడు వీడియో చూపిస్తాను. వాచ్. లిఫ్ట్ అయితే పని చేసేలేదు భయ్, ఇంకా ఎవరు రాలేదు కదా. సో కొంచెం లిఫ్ట్ అయితే క్లోజ్ చేసేసారు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ మామూలుగా ఉంటుందా. సో అందుగురించి హై వాల్టేజ్, లో వాల్టేజ్ మళ్ళీ ఎవరు లేని టైంలో ఇరుక్కపోతే ప్రాబ్లం అయిపోతుంది. సో అందుగురించి లిఫ్ట్ అయితే క్లోజ్ చేసిర్రు. బట్ నా దరిద్రం ఏంటంటే, మాకు వచ్చింది 7th ఫ్లోర్. ఎక్కి దిగాలంటే సుక్కలు కనిపిస్తాయి ముందు నుంచి. సో అది ప్రాబ్లం. చిల్డ్. ఇప్పుడైతే ఈ చెత్త ఏంటంటే, ఇక మేస్త్రి పనులు అయినప్పుడు ఇంటి ముందు కూడా చెత్త ఉండడం కామన్. సో ఇది మన ఇల్లు, ఫ్లాట్ 704. సో ఇది మన డోర్ అయితే చేయించింది. ఎట్లుంది? సూపర్ ఉంది కదా. ఇక చేపించాల్సి వచ్చింది ప్రతి. ఇప్పుడు కామన్ డోర్ అయితే ఇట్లుంటుంది, వాళ్ళు ఇచ్చిన డోరు, మనం చేయించుకున్న డోరు. ఐ మీన్ ఇది ఏదైతే ఉందో అది డోర్ అయితే అదే. దానికి మనం జర డెకరేషన్ విషయాన్ని వేసేసాం, దిష్టి తగలకుండా, ఏ కళ్ళు పడకుండా దేవుడు కాపాడతాడు మనల్ని. సో అది మనది. సో లెట్స్ గో ఇన్. సో ఎంటర్ కాగానే మనకు కనిపించేది, హాల్లో ఎప్పుడైనా టీవీ ఉండాలి, టీవీ కాడ డిజైన్ ఉండాలి. ఎట్లుండాలంటే జబర్దస్త్ ఉండాలి, చూసినోడు వా అనేటట్టు ఉండాలి. సో ఇది మన హాల్ టీవీది. సో ఇట్లా బాగుంది డిజైన్ అయితే. ఇంకా కొన్ని పండ్లు కాలేవు, పండ్లు అయితే సెట్ అయిపోతుంది. సో ఇది ఒక సెల్ఫ్, ఇది కబోర్డ్ల కోసం పెట్టేసుకున్నాం. ఇక కబోర్డ్లు చేపించేసి తలుపులు పెట్టేసి సెట్ అయిపోతుంది. ఇంకా వర్క్ ఉంది కొంచెం కొంచెం, అందుకే సామాన్ అంతున్నాయి. సో ఇది ఒక బెడ్రూమ్, రెండు బెడ్రూమ్స్. సో ఇది ఒక బెడ్రూమ్. ఇదైతే ఇప్పుడైతే ఇంకా జస్ట్ ఇక్కడ సెల్ఫ్లు అయితే వేసినాం. తర్వాత పెయింటింగ్ అవన్నీ మస్తు ఉంటాయి. సో ఇది ఇంకా ఇక్కడ 2 సెల్ఫ్లు వచ్చే ఉన్నాయి, ఇంకా పెట్టలేదు, పెడతాడు మేస్త్రి. సో అట్లా. అండ్ దెన్ వి గో టు, చెప్పా కదా ఇంకా ఏం చక్కగా కాలేవు, అవుతున్న కొద్దిగా చెత్త పోతూ ఉంటుంది. సో ఇది ఒక సెల్ఫ్, ఇది కూడా సేమ్ కబోర్డ్ టైప్, ఒక అల్మారా టైప్ కబోర్డ్ అనుకోండి ఇక అట్లా. అండ్ దిస్ ఈజ్ వెస్టర్న్ బాత్రూమ్. టైల్స్ మస్తున్నాయి. నా సెలెక్షన్ అయితే అస్సలు కాదు, మా ఫాదర్ది. ఆ టేస్టే వేరే ఉంటుంది, జబర్దస్త్ ఉన్నాయి టైల్స్ చూస్తుంటే. సో ఇట్లుంటుంది ఇది. అండ్ వి గో టు, అండ్ ఇంకా మీకు ఒకటి చెప్పా మర్చిపోయినా, ఇది జుడూరి ఏమన్నా ఉందిలే. దిస్ ఈజ్ మై సెలెక్షన్. టాప్ నాచ్ ఉంటుంది మనది ఎప్పుడైనా కానీ. అండ్ పైన స్టోరేజ్ కోసం ట్యాంక్, వాటర్ ట్యాంక్, ఎప్పుడన్నా నల్లకి ప్రాబ్లం అయితే ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు. అరే స్నానం లేకపోయినా పర్లేదు, మూతికి దానికి దీనికి కడుక్కోనికి అయితే ఉండాలి కదా. సో అది. అండ్ దిస్ ఈజ్ ఇండియన్ బాత్రూమ్. సేమ్ ఇక ఆయనకు నచ్చిందంటే మొత్తం ఇల్లంతా వేపిస్తా అన్నాడు. నేనే వద్దు అని చెప్పి జస్ట్ 2 బాత్రూంలోకి వేపి అని చెప్పిన. కానీ లుక్ మాత్రం సూపర్ ఉంది, అట్లుంటుంది. అండ్ ఇది కిచెన్. దెన్ ఒక్కటి డిజైన్ మాత్రం వదిలిపోయింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, చాలామంది కిచెన్ సైడు దేవుంది పెట్టొద్దన్నారు. పర్లేదు, ఒకవేళ పంతులు ఇక్కడ కావాలంటే ఇంకో దగ్గర ఇక్కడనే పెట్టుకుంటాం దేవుణ్ణి, అంతే. సో ఇది బండ ఇప్పుడైతే వేసిండు అన్న, ఇదంతా మాల్ ఇప్పుడే వేసిండు. సో ఇట్లుంది సరే. అండ్ వాష్ ఏరియా, బాల్కనీ అంటే జబర్దస్త్ ఉండాలి, చూసేటోడికి సుక్కలు అందం కొట్టాల. సో ఇది అట్లా బాగుందిలే, అట్లా మస్తు ఉంటుంది. అండ్
వ్యూ పాయింట్ చూడు రే బాబా బాబా. ఈడ నిలబడి సాయంత్రం 4 గంటలకి 5 గంటలకి ఈడ నిలబడి ఒక ఛాయ్ తాక్కుంటా వ్యూ చూస్తుంటే బాబా బాబా ఆ ఫీలే వేరుంటుంది. వైబ్ ఎంత టెన్షన్, ఎంత బాధ, స్ట్రెస్ అంతా ఇదంతా చూస్తుంటే, వ్యూ చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది. చూసిరు కదా ఎట్లుంది, అట్లుంటుంది. సో మనమైతే అంతా చేయించేసుకున్నాం. ఇంకా పెయింటింగ్ వర్క్, ఇంకా కొంచెం కింద టైల్స్ కూడా వేయించాలి. ఆ టైల్స్ కూడా వేయించిన తర్వాత ఇక గృహప్రవేశం అలాంటివన్నీ ఉంటాయి. సో ఇది ఇక చెప్పా కదా భయ్, లైఫ్లో ఒక్కసారి ఇల్లు అనేది కట్టుకుంటాం. మళ్ళా కట్టుకోవడానికి అది కాదు కదా డ్రీమ్ హౌస్. సో డ్రీమ్ హౌస్ అంటే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేసింది. సో మనం మంచిగా మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది.